మనం ఇప్పుడు 80 లేదా 90 ఏళ్లు బతికితేనే అదృష్టవంతులం అనుకుంటాం. కాని ఒకప్పుడు మనుషులు దాదాపు 1000 ఏళ్లు బతికారంటే మీరు నమ్ముతారా? అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఒక వంశమే. అసలు వాళ్ళు అంతకాలం ఎలా బతికారు? వాళ్ల మరణం వెనుక ఉన్న భయంకరమైన ప్రవచనమేంటి? బైబిల్ ఆదికాండం 5 ప్రకారం అత్యధిక కాలం బతికిన ఆ టాప్ 5 వ్యక్తులెవరో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. 1. మెతూషెలా 969 ఏళ్లు. బైబిల్ మొత్తంలో ఇతనే బిగ్ బాస్. ఈయన ఆయుష్ గురించి ఒక వింత నిజముంది. మెతూషెలా తండ్రి హనోకు. హనోకు దేవునితో నడిచిన భక్తుడు. మెతూషెలా పుట్టినప్పుడు దేవుడొక ప్రవచనమిచ్చాడు. అదేంటంటే ఈయన చనిపోయినప్పుడు లోకానికి తీర్పు, ప్రళయం వస్తుంది అని. అందుకే దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ మనుషులు మారుతారేమో అని ఎదురుచూస్తూ మెతూషెలాకు అందరికంటే ఎక్కువ ఆయుష్ ఇచ్చాడు. సరిగ్గా మెతూషెలా చనిపోయిన అదే సంవత్సరం నోవహు కాలపు జలప్రళయం వచ్చింది. అంటే ఈయన మరణం ఒక యుగాంతానికి సూచన. రెండు. యెరెదు జారెడ్ 962 ఏళ్లు. మెతూషెలా కంటే కేవలం 7 ఏళ్లు మాత్రమే తక్కువ. యెరెదు అంటే దిగివచ్చుట, డెసెండింగ్ అని అర్థం. ఈయన కాలంలోనే దేవదూతలు భూమి మీదకు దిగివచ్చి మనుషుల కుమార్తెలతో కలిశారని నెఫీలీయుల జననం కొన్ని ప్రాచీన గ్రంథాలు చెబుతాయి. తన తర్వాతి తరాల వారు పాపంలో పడిపోతుంటే ఒక తండ్రిగా, పితామహుడిగా దాదాపు 1000 ఏళ్ల పాటు ఆ వేదనను చూస్తూ బతికాడు. ఈయన 162 ఏళ్ల వయసులో హనోకును కన్నాడు. 3. నోవహు నోవా 950 ఏళ్లు. నోవహు జీవితం ఒక అద్భుతం. ఆయన 2 వేర్వేరు ప్రపంచాలను చూశాడు. జలప్రళయానికి ముందు 600 ఏళ్లు ఒకలా బతికాడు. ప్రళయం తర్వాత మరో 350 ఏళ్లు బతికాడు. ఈయన 500 ఏళ్ల వయసు వరకు పిల్లలు లేరు. ఆ వయసులో ఓడ కట్టడం మొదలుపెట్టి 100 ఏళ్లపాటు లోకానికి సువార్త ప్రకటించాడు. అందరూ తనను పిచ్చోడిలా చూస్తున్నా భరించాడు. ప్రళయం తర్వాత భూమి మీద మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టి ద్రాక్షతోట వేసిన మొదటి వ్యక్తి కూడా ఈయనే. మనిషి ఆయుష్ 120 ఏళ్లకు తగ్గిపోతుందని దేవుడు ప్రకటించినా నోవహు మాత్రం పాతతరం వాడవడం వల్ల 950 ఏళ్లు బతికాడు. 4. ఆదాము ఆడమ్ 930 ఏళ్లు. దేవుడు స్వయంగా మట్టితో చేసి జీవవాయువు ఊదిన మొదటి మనిషి. ఆదాముకు మరణమనేది లేదు, కాని పాపం వల్ల మరణం వచ్చింది. 930 ఏళ్లపాటు ఆదాము బతికాడంటే తన 9 తరాల వంశస్థులకు, మెతూషెలా వరకు. ఆదాము స్వయంగా దేవుడు ఎలా ఉంటాడో, ఏదెను తోటలో ఆ పండు తినడం వల్ల ఏం కోల్పోయామో కళ్లారా చూసినట్టు వివరించి ఉంటాడు. తన కొడుకు కయీను తమ్ముడు హేబెలును చంపడం చూసి కుమిలిపోయాడు. ఆ తరువాత పుట్టిన షేతు ద్వారా భక్తిగల వంశాన్ని చూసి ఓదార్పు పొందాడు. 5. సేతు సేత్ 912 ఏళ్లు. ఆదాము 3వ కుమారుడు. హేబెలు చనిపోయిన తరువాత దేవుడు ఆదాముకు ఇచ్చిన ప్రత్యామ్నాయ కుమారుడు ఈయన. లోతైన విషయం, సేతు అంటే నియమించబడినవాడు అని అర్థం. ఆదాము పోలికలతో పుట్టినవాడు. ఈయన కాలంలోనే ప్రజలు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించారు. అంటే ఒక రకమైన ఆత్మీయ పునరుజ్జీవం ఈయన ద్వారానే మొదలైంది. ఆదాము వంశంలో ఇశ్రాయేలు జాతికి, తద్వారా యేసుక్రీస్తు వంశావళికి పునాది వేసింది ఈయనే. అసలు వీళ్లు ఇంతకాలం ఎలా బతికారు? ద డీప్ సీక్రెట్. 1. పర్యావరణం. జలప్రళయానికి ముందు భూమి చుట్టూ నీటి పొర, వేపర్ క్యానపీ ఉండేదని, అది సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ను ఆపేదని సైంటిఫిక్ బైబిల్ వ్యూ చెబుతుంది. అందుకే వృద్ధాప్యం త్వరగా వచ్చేది కాదు. 2. స్వచ్ఛమైన DNA. ఆదాముకు దగ్గరగా ఉన్న తరాలు కాబట్టి వాళ్ల శరీరాల్లో రోగాలు, జెనెటిక్ లోపాలు చాలా తక్కువగా ఉండేవి. 3. దేవుని ప్రణాళిక. భూమిని త్వరగా నింపడానికి దేవుని జ్ఞానాన్ని ఒక తరం నుండి ఇంకో తరానికి నోటిమాట ద్వారా అందించడానికి దేవుడు వారికంత ఆయుష్షు ఇచ్చాడు. ఈ చర్చను ముగిస్తూ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. బైబిల్లో ఈ పితామహులు 100 ఏళ్లు బతికిన ఈ ప్రయాణం కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు, అది దేవుని ప్రణాళిక మరియు
మానవ చరిత్ర మధ్య ఉన్న సంబంధం గురించి. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముగింపు: మెతూషెల 969 ఏళ్లు బతికాడంటే దేవుడు అంతకాలం మనుషులు మారుతారేమో అని వేచి చూశాడని అర్థం. ఆయన ఆయుష్ పెరిగిన కొద్దీ లోకానికి మారుమనస్సు పొందే అవకాశం కూడా పెరిగింది. ఆదాము నుండి నోవహు వరకు ఈ 5గురు సుదీర్ఘకాలం జీవించడం వల్ల దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఏదెను తోటలో ఏం జరిగింది అనే విషయాలు నోటి మాట ద్వారా తర్వాతి తరాలకు బలంగా వెళ్ళాయి. అంటే సత్యం ఏమాత్రం చెరిగిపోకుండా అబ్రాహాము కాలం వరకు చేరడానికి వీరి ఆయుష్ ఒక వారధిలా పనిచేసింది. వీరు 900 ఏళ్లకు పైగా బతికిన బైబిల్ ప్రతి ఒక్కరి గురించి చివరగా అతడు చనిపోయెను అనే మాటను రాసింది. అంటే మనిషి ఎంతకాలం బతికినా ఈ భూమి మీద ప్రయాణం ముగియక తప్పదు. కాని ఆ బతికిన కాలంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే అసలైన విజయం. జలప్రళయం తర్వాత పర్యావరణ మార్పులు మరియు మనుషుల పాపం పెరగడం వల్ల ఆయుష్ క్రమంగా తగ్గిపోయింది. కీర్తనల గ్రంథం 90 నుండి 10 ప్రకారం ప్రస్తుతం మనిషి సాధారణ ఆయుష్ 70 లేదా 80 ఏళ్లు మాత్రమే. అందుకే ఉన్న కొద్ది కాలాన్ని జ్ఞానంతో గడపాలని బైబిల్ బోధిస్తుంది. మొత్తానికి ఈ టాప్ 5 వ్యక్తుల జీవితాలు మనకు ఒకటే చెబుతున్నాయి: మనం ఎన్ని ఏళ్లు బతికాము అన్నది కాదు, ఎలా బతికాము, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. వీడియో ఇక్కడిదాకా చూశారంటే మీకు కంటెంట్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఆ అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే ఎలోహిం ఆరాని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.